రామస్వామి గోవిందా గడి మొక్కు దేవుని మొక్కు మమ్మల్ని మా మొక్కు వాడు ఘనుడు ఫోటోలల్లా స్వామి चंद्रशेखरराव रमणेस्या धर्मपत्नी शोभा नामी कुमारस्या तारक रामाराव रमणेस्या धर्मपत्नी श्रीमा नामी कुमारस्या हिमांशु रमणेस्या పెట్టుకోరు కానీ మెల్లగా పెట్టరు అరే అందరు తిన్నాక తీసుకో తెలంగాణ ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణ జాతిపిత అంటే ఆనాడు మహాత్మా గాంధీ ఏ రకంగా అయితే స్వాతంత్రాన్ని సాధించి పెట్టిండు, నేడు 14 సంవత్సరాల పోరాటం చేసి మనకు తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మొట్టమొదటి వ్యక్తి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఈరోజు 71వ వారిది పుట్టినరోజు సందర్భంగా ఈ రామాలయం మన గుడిలో వారి పేరు మీద వారి కుటుంబం పేరు మీద వారికి పూజలు అర్చనలు చేసి రైతులకు మేము రుణమాఫీ అంటాడు అది బూటకము, ఇవాళ మహిళలకు మొత్తం 2500 ఇస్తా ఇంట్లో కూర్చున్న ఆడబిడ్డలకు ఇస్తా అని చెప్పంటావు అది బూటకము, తులం బంగారం ఇస్తా అంటావు ఇవాళ ఈ నిమిషానికి పాపం ఆడబిడ్డలు పేదవారికి 1,16,000 రూపాయలు సంవత్సరం అవుతుంది. ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన చెక్కులే తప్ప ఈ నిమిషానికి ఒక చెక్కు కూడా ఇవ్వలేదు, తులం బంగారం ఇస్తా అని చెప్పను అది అబద్ధాలు. ఇలా స్కాలర్షిప్ల విషయంలో కానీ హాస్టల్ విషయంలో కానీ ఏదైనా అబద్ధాలే ఆడుతుంది తప్ప నువ్వు ఒకటి మాట్లాడితే ఈ బట్టి విక్రమ ఒకటి మాట్లాడుతాను, మీ దానిలో మీకే సయోధ్య లేదు. ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజలారా, ఒక్కసారి గమనించండి. ఎందుకంటే మేము కేసీఆర్ బర్త్డేని మాట్లాడద్దు, అయినా కానీ కేసీఆర్ గారు లోటు లేనిది కనబడుతుంది కాబట్టి మేము ప్రజల పక్షాన ఉండి మాట్లాడతాం. ఎక్కడ మాట్లాడినా కానీ కేసీఆర్ గారి పాలనే కావాలి, కేసీఆర్ గారు ఉంటేనే మాకు బాగా జరుగుతుందని చెప్పని ప్రజలందరూ మొత్తం ఆలోచన చేసి ఎక్కడ పోయినా కానీ ప్రజలు తండోపతండాలుగా కేసీఆర్ గారు ఈ మధ్యలోనే మనకు ఉంటుంది పెద్ద బహిరంగ సభ ఉంటుంది, అప్పుడు మేము ప్రజల నిర్ణయం మేరకు ఇక్కడ ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా మాకు చిత్తశుద్ధి ఉంది. ఎందుకు ఉంది అని చెప్పంటే మేము గమనిస్తూ ఉన్నారు, మా కేసీఆర్ గారు కూడా గమనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రజల వారికి పరిపాలించాలని చెప్పని ఇచ్చారు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేద్దాం. మమ్మల్ని అందరినీ ఆలోచన మీరు అందరూ సైలెన్స్గా ఉండాలని చెప్పండి. మేము ఎలాంటి వాళ్ళు ఎన్ని ఒత్తిడి చేసినా ఎన్ని కేసులు పెట్టినా మేము వాళ్ళకు భయపడకుండా ప్రజల పక్షాన ఉండి కేసీఆర్ పిలుపు మేరకు కేటీఆర్ గారి నాయకత్వాన్ని మేము అందరం కలిసి ఇక్కడ పనిచేయాలని చెప్పని ఆలోచనతో సైలెన్స్గా ఉండి మా పని మేము చేసుకుంటా పోతున్నాం. ఖబర్దార్ మీరు కాంగ్రెస్ నాయకులారా బుట్టా చోరుగాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, మీకు ఎలాంటి ఆలోచన లేకుండా మాట్లాడండి. మీరు దేనికి కూడా వనికిరారు, మీకు దమ్ముంటే ఈ స్థానిక ఎన్నికలలో గెలవండి. 3 నెలలకు ఒకసారి అంటావు, 6 నెలలకు ఒకసారి అంటావు, ఏడాది అర్థమైతుంది. ఇవాళ గ్రామ పరిపాలన ఎట్లా ఉన్నాయి, ఎక్కడ వేసినా అక్కడే కొంగలు ఉన్నాయి, ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది. పరిపాలన ఒక్కసారి చూడండి. ప్రజా పరిపాలన అని చెప్పి అంటావు, గ్రామ పంచాయతీల అక్కడ ఉన్న సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు ఉంటే ప్రజలకు ఎంత న్యాయం జరుగుతుంది. మీరు ఇవాళ నిర్లక్ష్యం చేసి ప్రజలకు ఎంత న్యాయం చేస్తారు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పని ప్రజలు కూడా మేము కోరుతా ఉన్నాము. మీకు రేవంత్ రెడ్డి గారికి మీకు నాయకత్వం అని చెప్పని మీరు చెప్తా ఉన్నారు, ఏం చేసిన మీరు రేవంత్ రెడ్డి అని చెప్పని మీ కాంగ్రెస్ నాయకులకు ఈరోజు కేసీఆర్ బర్త్డే సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తున్నాం. జై తెలంగాణ. నాయకుడు జాతిపిత తెలంగాణ జాతిపిత 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు పరిపాలన చేసి
పరిపాలన అంటే భారతదేశంలో 29 రాష్ట్రాలలో మన తెలంగాణ నంబర్ 1 అని అభివృద్ధి చేసినటువంటి ప్రియతమ నాయకుడు మన కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా వారి 71వ సంవత్సరం అడుగుపెట్టిన శుభ సందర్భంలో మన మండల నాయకులు మండల గ్రామశాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా దేవాలయాల్లో వారి యొక్క పేరు మీద పూజలు అర్చనలు చేసి అందరూ మొక్కలు నాటి వారైతే ఏదైతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అంటే అన్ని గ్రామాన మొక్కలు నాటి పేదలకు ఏదైనా తోచిన సహాయం చేయాలని చెప్పి మా టీఆర్ఎస్ పక్షాన వాళ్ళు పిలుపులు ఇవ్వడం అన్ని గ్రామాల్లో మా బీఆర్ఎస్ కార్యకర్తలు వారి యొక్క ప్రగల్భాలు చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ బర్త్డే సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు చేసినటువంటి ఈరోజు మీరు మల్లన్న సాగర్ నుంచి అప్పర్ మానేరుకి నీళ్ళు వచ్చినటువంటి ఎట్లా వచ్చినాయి అనేది మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉండి వారు అసలు మేము గోదావరి నీళ్ళే చేయలేదన్నాడు. కానీ కేసీఆర్ గారు నింపిన నీళ్ళే గోదావరి మేడిగడ్డ ప్రాజెక్టు నీళ్ళే ఈనాడు మీరు మల్లన్న సాగర్ ద్వారా మొత్తం గుడెలు వాగు ద్వారా తీసుకొచ్చి అప్పర్ మానేరులో ఇలా నీళ్ళు నింపిన పరిస్థితి ఉన్నది. కానీ మీరు ప్రగల్భాలు చెప్పడం కాదు, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. రుణమాఫీని కూడా సకాలంలో ఇప్పటివరకు రైతులకు అందజేయనటువంటి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే దాదాపు 37% పబ్లిక్ ఇప్పటి వరకు మీకు లిస్టుతో సహా అందజేయమంటే మా మండల పక్షాన ప్రతి బ్యాంకులో ఎంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదనేది వాళ్ళు వాల్యుయేబుల్ ఉండి అంటే రుణానికి వాళ్ళు అర్హులై ఉండి కూడా ఇప్పటి వరకు రుణాలు కాలేదు. మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. పెన్షన్లు అవి అట్లనే ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ విషయానికి వస్తే మీరు ఏదైతే 200 యూనిట్లు ఫ్రీ ఇస్తామన్నారో ఆ ఫ్రీ ఇస్తాన్న యూనిట్లకు సాఫ్ట్వేర్ బంద్ పెట్టి మండలాలల్లో ఎవరికి కూడా సాఫ్ట్వేర్ చేయట్లేదు. అంటే ఒక 50% మందికి మాత్రమే ఇచ్చి మిగతా 50% మంది రేషన్ కార్డులు జనవరి 1 అన్నారు, మార్చి అన్నారు, 3 అన్నారు, మళ్ళీ ఇప్పటివరకు కూడా అందించలేదు. కాబట్టి మా మండల పక్షాన మా కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మా కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు మంచిగా జీవించాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి మా పార్టీ తరఫున అందరం కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరామన్న గారికి, టౌన్ ప్రెసిడెంట్ వెంకటి గారికి, మరి ఇంతకుముందు మా నాయకులందరికీ కూడా టీఆర్ఎస్ పక్షాన ఉన్నటువంటి మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ జై తెలంగాణ.